నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాధ ఉంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సైడ్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినండి. పేరు డి రామయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, కొత్తగూడెం జిల్లాకి వెళ్ళి వచ్చినావు. నర్సాపురంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 8 to 9 ఉండే. అప్పుడు ఏమేమి బాధలు ఉండే లక్షణాలు? అబ్బా, అంత నాకొద్దు ఈ డయాలసిస్, నేను చేయించుకోలేను అని బాగా అసలు మా నాన్న ఏడవటం, మేము ఏడవటం. మా నాన్న మేము ఎట్లని. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 మంత్. ఇది సెకండ్ విజిట్. 1 మంత్లో ఏం ఫీల్ అవుతున్నావు చెప్పు? నీరసం తగ్గిపోయింది, యాక్టివ్ అయిపోయినావు. మరి ఇప్పుడు డయాలసిస్ చేసినా తక్కువగానటువంటిది ఓన్లీ తీపి గుళికలు తింటే తగ్గిందంటే హోమియోపతి శక్తి ఎంత ఉంది? ఉన్నదా? వ్యవసాయం కూడా చేయనికి పోలేనోడు పండి మీద మంచిగా పోయి 10 సార్లు. వెరీ గుడ్. ఇక నీకు మంచిగా దొరికింది మందు, గమ్యం చేస్తావు. ఆ నీరు కూడా మొత్తం బరువు తగ్గేటట్టు చేస్తామా? పేరు శ్రీనివాసరావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప మేడ్చల్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ప్రాబ్లంతో. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? అప్పుడు 10 ఉండే. 10 ఉండే. 10 అబవ్ ఉండే.
అప్పుడు వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఉండే? బాగా ఆయాసం దమ్ముండే. ఆ, ఇప్పుడు కంట్రోల్ అయింది మొత్తం. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడు ఎన్ని నెలలే? నొప్పులు తగ్గిపోయింది, దమ్ము తగ్గిపోయింది. 3 నెలలు. మూడో విజిట్ ఇది. 3 విజిట్. 2 నెలలు వాడినావు. ఆ, 2 నెలలే నీ బాడీకి వెళ్ళింది మందు. మంచి రిజల్ట్, దమ్ము తగ్గింది, ఆయాసం తగ్గింది, వాపు తగ్గింది, మంచిగా యాక్టివ్ అయినావు. ఆ, మరి ఇంత రిజల్ట్ నీకు డయాలసిస్ చేసినప్పుడు ఉందా? లేదు. ఇంత రిజల్ట్ డయాలసిస్ చేస్తే కనిపించలే. చేసినాక ఒక గంట 2 గంటల తర్వాత ఇంటికి పోయి ఒక గ్లాస్ నీళ్ళు తాగడంలోనే మళ్ళా వాపులు వస్తాయి. మళ్ళీ వాపులు వస్తుండే. ఇప్పుడు ఇన్ని 2 నెలలైనా నీకేం ప్రాబ్లం లేదు. లేదు. గుడ్. నీ పేరు? సార్ రమేష్ సార్. రమేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? మేడ్చల్ నుంచి వచ్చిన సార్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్ అయితే ఎంత ఉంటే నీకు సీరం క్రియాటిన్? 8.4 ఉండే సార్. 8.4 ఉండే. సార్. ఇక్కడ రాకముందు డయాలసిస్ చేసుకున్నావు. అవును సార్. ఇక్కడ ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్ అవుతుంది సార్. కరెక్ట్. 1 మంత్లో ఏం డెవలప్ అయినావు? ఒక పాయింట్ తగ్గింది, దమ్ము ఆయాసం తగ్గింది, వెరీ గుడ్. దమ్ములు ఆయాసం తగ్గింది, వాపులు తగ్గినాయి. వాపులు తగ్గింది సార్. మరి ఇంత రిజల్ట్ నీకు డయాలసిస్ చేస్తే కనిపించిందా? లేదు, కనబడలేదు సార్. ఎన్ని నెలలు డయాలసిస్? సంవత్సరంన్నర అవుతుంది సార్. సంవత్సరంన్నర నుంచి చేసుకున్నా నీకు ఇంత రిజల్ట్ కనిపించలే. ఏ మాత్రం లేదు సార్. మరి ప్రజలకు తెలవాలి ఇలాంటి బాధలు. సార్. చాలా మంది బాధపడుతున్నారు. సార్. ప్రజలకు తొవ్వ తెలియక, గమ్యం తెలియక ఎక్కడనో పోయి హింస పడుతున్నారు. అవును సార్. కాబట్టి ప్రజా చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. మంచి సార్. ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? శ్రీరామ్. కొడుకు పేరా? శ్రీరామ్కు ఏం ప్రాబ్లం ఉందని వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? లివర్ ఇన్ఫెక్షన్ అని లివర్ హెపాటోమెగాలే. లివర్ పెద్దగా అయింది. ఏమన్నారు బయట డాక్టర్లు? మందులు వాడాలన్నారు సార్. వాడితే తగ్గిందా మళ్ళా? ఎక్కువైంది, తక్కువైంది. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది సార్. నెలలో ఎట్లా ఉన్నది ఇప్పుడు? కొంచెం సార్ అన్నాం సార్. తక్కువ ఉందా? అవును సార్. బాగా ఎట్లున్నాడు యాక్టివిటీస్? యాక్టివ్గా ఉన్నాడు సార్. మళ్ళీ ఇది శాశ్వతం. లివర్ పెద్దగా అయ్యి లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. జంక్ ఫుడ్ ఇవ్వకు, బిస్కెట్లు, చిప్స్, లేస్ ప్యాకెట్ లాంటిది తినిపించకు, ఐస్ క్రీమ్లు ఇవ్వకు. ఏమి మంచి ఫుడ్ పెట్టు, నీట్గా శుభ్రంగా. ఓకే? సరే సార్. ఏం పేరు? శివ సార్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మదనపల్లి సార్. మదనపల్లికి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? షుగర్ ఉండింది, ఆ, కాలు మంటలు ఉండింది. ఆ, షుగర్ నార్మల్కి వచ్చింది, ఆ, కాలు మంటలు కొంచెం తగ్గినాయి. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప హోమియోది? 2 months అయింది సార్. ఇది 3వ విజిట్. 2 నెలల్లో ఇన్ని తగ్గినాయి. తగ్గినాయి. మరి అన్ని నెలల నుంచి తక్కువ ఉంది, ఇక్కడ తగ్గిందంటే ఎంత ఉంటుంది ఫాస్ట్? బాగుంది సార్. బాగుందా? గుడ్. ఏం పేరు? మస్తాన్ సార్. ఎస్కే మస్తాన్. మస్తాన్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నెల్లూరు సార్. నెల్లూరుకి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? ఇది కిడ్నీ ఫెయిల్యూర్ సార్. కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ మీద ఉన్నావు. ఇప్పుడు మందులు ఈశ్వరప్ప హోమియోపతి మందులు ఎన్ని నెలలు వాడి? 2 months సార్. ఇది 3వ విజిటా? అవును సార్. 3వ విజిట్లా? ఇప్పుడు ఈ 2 నెలల్లో ఏమేమి డెవలప్ అయినావు చెప్పు. ఇది సార్ ఇది యూరియా 120 నుంచి 85 వచ్చింది. వెరీ గుడ్. దాని తర్వాత ఇది బాగా ఎనర్జీ వచ్చింది సార్. బాడీ ఎనర్జీ వచ్చింది. ఇప్పటిదాకా నీరసంగా ఉంటివి, నడవలేకున్నాను సార్. నడవలేకుండా మంచిగా ఎనర్జీ వచ్చింది. వచ్చిందా అమ్మా? యాక్టివ్ ఉన్నాడా? వెరీ గుడ్, ఆకలి బాగుంది సార్. వెరీ గుడ్, గుడ్ గుడ్ రిజల్ట్. ఇట్లాగే 6 నెలలు ఆపకుండా కంటిన్యూ చేయి. ఓకే? ఏం పేరు? శ్రీనివాసరాజు. ఎక్కడి నుంచి వచ్చిర్రు? చెన్నైకి వెళ్ళి ఈ తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సీరం క్రియాటిన్ ఎంత ఉండే? సింక్ అయిపోయింది. అప్పుడు ఏమేమి బాధ ఉండే? ఇప్పుడు మందులు వాడినాక ఎట్లా ఉంది చెప్పు. మొదలు 3.2 ఉండే, ఇప్పుడు 2 అయింది. మంచిగా తగ్గింది. బాడీలో కూడా యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయా? యాక్టివ్ అయినావా అమ్మా? చెప్పు జ్యోతి. మంచిగా అయిందా? ఇదే పద్ధతి మెయింటైన్ చేయాలి మొత్తం నార్మల్ వచ్చేదాకా. మళ్ళీ ఏమన్నా దీన్ని తాగి మళ్ళీ ఖరాబ్ చేస్తే కష్టమవుతుంది. ఓకేనా? కంటిన్యూ చేయి. పేరు? సుబ్బరాయప్ప. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ತುಮಕೂರು ಡಿಸ್ಟಿಕ್ ಕರ್ನಾಟಕ ಸರ್. కర్ణాటక వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? సార్ నేను 10 సంవత్సరాలు అయిపోయింది. కాళ్ళు చేతులు శోధనకు లేవు. బాత్రూమ్ పోవాలంటే మా వాళ్ళు మిస్సెస్ ఏలు పెట్టి తీయాల్సిందే. ఇప్పుడు సలీస్గా ఒక రోజుకి 3 బాత్రూమ్కి వస్తుంది. నేను ఇప్పుడు ఒకటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒకటే రాస్తాను, చెంత చేస్తాను సార్. ఏమంటే నడిసే క్రమశక్తి అది కాదు. వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఎట్లా ఉండేమో? వచ్చినప్పుడు వీల్ చైర్లో వచ్చిర్రు, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు కాలు చేయబడిపోయి? 10 సంవత్సరాల నుంచి లేవలేనటువంటి మనిషి ఇప్పుడు లేచి నడుచుకుంటూ వచ్చిండు. 2 monthsకే లేచి నడిచినావు. ఇంకా 6 నెలలతో రన్నింగ్ చేస్తావు. ఓకేనా?
రన్నింగ్ చేపిస్తా. ఏం పేరు? ప్రసాద్ సార్. ప్రసాద్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. తిరుపతికి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ ఉండే ఇంతకుముందు? క్రియాటిన్ డయాలసిస్ పేషెంట్. డయాలసిస్ పేషెంట్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? అంతకుముందు 6.1 ఉన్నింది సీపీటీ, ఇప్పుడు 4.8కి వచ్చింది. వెరీ గుడ్. ఒక నెలనే అంత రిజల్ట్ వచ్చింది. ఈవెన్ డయాలసిస్ చేస్తే కూడా అంత రిజల్ట్ రాలే. వచ్చిందా అంత? బాడీ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్. చెప్పమ్మా. ఎనర్జీగా ఉంది బాడీ. చెప్పమ్మా. నడవగలుగుతున్నారు వెరీ గుడ్. ఇది శాశ్వతమైన వైద్యం. ఇది ఇంకా 6 నెలలు కష్టపడి ఇట్లా వాడితే శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే. ఏం పేరు? వెంకట సుబ్బయ్య సార్. నా పేరు వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. సార్ పొద్దుటూరు సార్, కడప డిస్టిక్. ఏ జిల్లా? కడప డిస్టిక్ సార్. కడప డిస్టిక్ వెళ్ళి వచ్చినావు తిరుపతి బ్రాంచ్. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? పెరాలసిస్ సార్. లెఫ్ట్ సైడ్ పెరాలసిస్. అవును సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years నుంచి సార్. 2 years నుంచి ఏ డాక్టర్ చేయలేదా? తక్కువ చేయలేదా? చూపించాను, వాడుతున్నాను, తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month అయింది సార్. 1 monthలో ఏం తగ్గింది? వాకింగ్ బాగా ఫ్రీగా అవుతుంది సార్. మంచిగా నడుస్తున్నావు? మంచిగా హల్కా అయిపోయింది. చేయి కూడా, లెఫ్ట్ హ్యాండ్ కూడా కొంచెం కిందకి డౌన్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పుడు మందులు మంచిగా పడుతుంది. ఏదైనా మంచిగా ఇస్తే మాకు సపోర్ట్. ఇంకా 2-3 నెలలు 6 నెలల ఉరికొస్తావు. ఓకే సార్. రన్నింగ్ చేసినప్పుడు వదిలిపెడతా నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? పుల్లారెడ్డి సార్. పుల్లారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చినావు? సార్ మాది దిగువపల్లి పులివెందుల తాలూకా సార్. పుల్లవెందులకి వెళ్ళి తిరుపతి బ్రాంచ్ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అవును సార్. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్ అయిందని వచ్చినావు. అవును. ఎన్ని రోజులే మందులు వాడి? 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఒక్క నెలలో ఏం తక్కువ ఉన్నది? బాగానే సార్. మనిషికి ఇప్పుడు మంచిగా ఉందా? బాగుంది. డయాలసిస్ పోతున్నావా? తగ్గించాను సార్. 3 పోయేదని 1 తగ్గించినావు. తగ్గించిన మంచిగా ఉన్నావా? మంచిగా సార్. గుడ్. ఇట్లనే ఒక్క నెలకి ఇంత తక్కువైంది కదా, 6 నెలలు వాడితే మొత్తం బంద్ అవుతుంది. ఇక సరే సార్. మంచిగా అయిపోతుంది. నార్మల్ అయ్యాక వాడుకో. ఏం పేరు? నా పేరు బాలాజీ సార్. బాలాజీ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప నెల్లూరు నుంచి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మామూలుగా క్రియాటిన్ పెరిగింది. సిరం క్రియాటిన్ పెరిగింది. కిడ్నీ ఫెయిల్. ఇప్పుడు మామూలుగా తగ్గింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఈశ్వరప్ప మందు వాడి? 1 month అయింది సార్. 1 monthలో ఏమేమి బెటర్ ఫీల్ ఉంది? కాళ్ళ వాపు తగ్గింది. తగ్గింది. వెరీ గుడ్. ఆకలి ఇస్తుంది, అప్పుడు ఆకలి కాలేదు. వెరీ గుడ్, మంచి గుడ్ రిజల్ట్. ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల నీకు ఇంకేం సమస్య చెప్పారు డాక్టర్లు? స్టంట్ వేయాలన్నారు. గుండెకు స్టంట్ వేయాలన్నారు. గుండె ప్రాబ్లం కూడా వచ్చింది క్రియాటిన్ వల్ల. ఇప్పుడు అది కూడా తక్కువ ఉందా? తగ్గింది. ఇప్పుడు ప్రాబ్లం స్టంట్ వేయకుండా అయినావా? గుడ్, వెరీ గుడ్. ఇది ప్రజలకు తెలియాలి. ఊరికే నేను స్టంట్ అనగానే పోయి వేయించుకొని లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మన మందులలో ఇట్లా స్టంట్ వేయకుండా తక్కువ అవుతుంది. ఓకేనా? ఏం పేరు? బన్సీలాల్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరాబాద్. సైదాబాద్. ఏం బాధతో వచ్చినావు? నేను చర్మం ఎలర్జీ ఉండే తగ్గిపోయింది. ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? కనీసం ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? సంవత్సరం నుంచి ఎక్కడెక్కడ వాడినా తక్కువ కాలే. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలే వాడినావు. 3వ విజిట్ ఇది. 2 నెలల కంప్లీట్ అయింది. మరి ప్రజలకు తెలియాలి, హోమియోపతిలో చర్మ వ్యాధులు ఎలాంటి సమస్య ఉన్నా హోమియోపతిలో కరెక్ట్ మందు పడితే ఇట్లా ఫాస్ట్ రిజల్ట్. అలోపతిలో 3 ఏడాది నుంచి వాడిన తగ్గకపోయా. ఇక్కడ 2 నెలల్లో మొత్తం బాయ్. మొక్కల నొప్పులు, నడుము నొప్పులు అవన్నీ ఏజ్ వల్ల వచ్చేవి, పర్సనాలిటీ వల్ల వచ్చేవి, అవి కూడా తగ్గుతాయి. ఏం పేరు? నందు సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు? పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా. పెద్దపల్లికి వచ్చి ఏం బాధతో వచ్చినావు? స్పైనలైటిస్, నడుము మొత్తం డిస్కులన్నీ దెబ్బతిన్నాయి. షాక్ అబ్జర్వర్స్ అన్నీ అణిగిపోయినాయి. ఏమన్నారు డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు సార్. దానివల్ల ఏమేమి బాధలు? మెల్ల కూర్చో, జాగ్రత్త పడతావు మన వెనక కొడగల్లో. ఏమన్నారు డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు సార్. అన్నారా? బెల్ట్ మాత్రం 2 కింద ఒకటి మీద ఒకటి పెట్టినావు కదా.
ఇప్పుడు మన దగ్గరికి ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు, అవును సార్. బెల్ట్ తీసేసి ఉరికొస్తావు మళ్ళా. ఇప్పుడు బెల్ట్ పెట్టకపోతే నీ పరిస్థితి ఎట్లున్నది? ఎంత మంటలు తిమ్మిర్లు వస్తాయి సార్ ఇప్పుడు. బెల్ట్ పెట్టకపోతే నిలబడలేకపోతున్నావు, అవును సార్. ఒక్క నిమిషం కూడా నిలబడతలేవు. పడుకొని ఉంటా సార్ ఇంట్లో. పడుకొని ఉంటా సార్. 8 years అవుతుంది. 8 years నుంచి బాధపడుతున్నావు. మరి కేరళ పోయినా, తమిళనాడు సిద్ధ వైద్యం పోయినా ఎక్కడ ఏం లాభం? మేము ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేయకపోతే సైంటిఫిక్ వైద్యం అంటారు, అలోపతి ఇంత పెద్ద అంటారు. ఏది ట్రీట్మెంట్ చేయాలి? ఆపరేషన్ చేస్తే మంచిగా అయితే గ్యారెంటీ ఏముంది? అదే భయపడి చేయించాను. ఆయన ఇంటికి లేవకుండా అయితే అందుకోసమే ఇవాళ నేను ఇస్తున్నా, రేపు మళ్ళీ రేసుడికి వస్తావు. పేరు యోగమూర్తి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ భద్రావతి సుమేగా, కర్ణాటక. కర్ణాటక శివమేగ జిల్లానా? ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, నడుము ప్రాబ్లం ఉంది. నడుముకు పెద్ద బెల్ట్. నిలబడు నిలబడు నిలబడు. నీ బెల్ట్కి అంత పెద్ద బెల్ట్ వేసుకొని తిరుగుతావా? ఏ బెల్ట్ వేయకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? కింద పడేటైతే వెన్నుపూస డిస్క్లో ప్రాబ్లం, వెన్నుపూస డిస్క్లో ప్రాబ్లం, డిస్క్ ఆయాసం ఎక్కువ అవుతుంది. వామిట్ వచ్చేసి ఆయాసం ఎక్కువ అయితేసి ఏమన్నా ఆపరేషన్ చేస్తామన్నారా? హార్ట్ స్టంట్ వేసిర్రు. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, వెన్నుపూస ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు. ఇవి అన్నిటి పోయేటట్టు చేసి బెల్ట్ లేకుండా నేను రన్నింగ్ చేపిస్తా. బయట నిలబడితే రన్నింగ్ చేయాలి. మరి నువ్వు చేస్తావా? ఏం పేరు? మొహమ్మద్ ముకరం. ముకరం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బాలనగర్ సార్. బాలనగర్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? సో కెరటిన్ ఎక్కువ అవుతుండే. క్రియాటిన్ ఎక్కువైంది. ఎంత ఉండే? 13 ఉండే సార్. 13 ఉండే నా దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్? 1 month పడింది సార్. 1 monthలో ఎంత తక్కువ ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. తగ్గింది. ఇంకా యూరిన్ ఎట్లుంది? యూరిన్ పర్వాలేదు సార్. యూరిన్ మంచిగా ఉన్నది. యూరిన్లో ఫోమ్ వస్తుంది. ఫోమ్ తగ్గింది. ఫోమ్ తగ్గిందా? 80% ఫోమ్ తగ్గింది. 80%. మరి దీన్ని బట్టి ఇంకా వాసన కూడా తగ్గింది సార్. బ్యాడ్ స్మెల్ ఉండే తగ్గిపోయింది. బ్యాడ్ స్మెల్ తగ్గింది. గుడ్. నీకు కిడ్నీలు క్యూర్ అవుతున్నాయి. 1 నెల అయింది కదా, ఇట్లాగే 6 నెలలు 1 year వాడుకోవాలి. కంప్లీట్గా కిడ్నీ మంచిగా అయిపోయేదాకా సిరమ్ క్రియాటిన్ 1 కంటే డౌన్ వచ్చేదాకా వాడుకో. ఓకేనా? గుడ్ రిజల్ట్ మంచిగా ఉంది. పేరు? మైపాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నిజామాబాద్ జిల్లా పచ్చలగూడ. నిజామాబాద్ జిల్లాకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. ఎంత ఉంది సిరమ్ క్రియాటిన్ వచ్చినప్పుడు? 8 ఉండే. ఇది నీ రిపోర్టు. 8 ఉన్నది. అప్పుడు మరి మందు 8 ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? కాళ్ళ వాపులు ఉండే, కొద్దిగా ఆయాసం ఉండే, అన్ని దమ్ముండే, నడుములో. ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఏం మందు వాడినావు? ఏం చేసుకున్నావు? నిమ్స్ గోళీలు తెచ్చుకున్నా. సంవత్సరంన్నర వాడినా. అయినా తగ్గలేదు. డయాలసిస్ చేస్తామన్నారు, చేయించుకోలేదు. భయపడ్డా. వెరీ గుడ్. పోలేను, డయాలసిస్కి అస్సలుగా పోలే. నా అడ్రస్ దొరికేది ఉంది కాబట్టి నువ్వు పోలేవు. ఫేస్బుక్లో చూసి నీ దగ్గరికి వచ్చిన. వెరీ గుడ్. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లున్నది? అన్నీ మంచిగా ఉన్నాయి. బండి నడుపుతున్నా. బండి ఎక్కకపోతుంటే అప్పుడు? బండి ఎక్కుతుండే కానీ భయం అవుతుండే, బ్యాలెన్స్ అవుట్ అవుతుండే. ఇప్పుడు మంచిగా ఎక్కిపోతున్నావు. 4 గంటలకు లేచి పారియబోతున్నా. అన్ని పనులు చేస్తున్నాయి. కూరైనా కొద్దిగా. గుడ్. నంబర్ ఎక్కున్నది. మందులు నంబర్ ఎక్కున్నాయా? ప్రజలకు తెలవాలి. నంబర్ ఎక్కున్నాయి. ప్రజలకు ఈ తొవ్వ తెలియక ఎక్కడెక్కడ పోయి నీ లెక్క హింసపడి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని గుళ్ళు అవుతున్నారు. కాబట్టి ప్రజల చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్న ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఇంత చిన్న తీపి గులుకొని ఇంత పెద్ద పని చేస్తాయని అనుమానాలు ఉంటాయి వాళ్ళకు కొంతమందికి. ఆ అనుమానాలు పోయేటందుకు ఈ అభిప్రాయం పనిచేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు? నా పేరు గురుమూర్తి సార్. గురుమూర్తి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ అనంతపూర్ సార్. అనంతపూర్కి వెళ్ళి హైదరాబాద్కు చిక్కడపల్లికి వచ్చినావు. ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ క్రియాటిన్ పెరిగిందని వచ్చింది. కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే అప్పుడు వచ్చినప్పుడు? 9.5 ఉంది సార్. 9.5 ఉంటే మరి ఏమేమి లక్షణాలు ఉండే? వాంతింగ్ సెషన్ ఉండే, దురద ఉండే, ఆయాసం ఉండే. పేయంత దురద, ఆయాసము, నడిస్తే దమ్ము.
అప్పుడు అవన్నీ ఉంటే ఇప్పుడు ఈశ్వరప్ప మందులు ఎన్ని వాడి 1 మంత్ వాడాను సార్. 1 మంత్ ఈ సెకండ్ విజిట్. సెకండ్ 1 మంత్లో ఏమేమి డెవలప్ అయింది? ఆయాసం తగ్గిపోయింది సార్ బాగానే. దురద పూర్తి 100% తగ్గింది. గుడ్. ఇప్పుడు ఇది మామూలుగా దమ్ వస్తుంది కదా సార్, అది కూడా తగ్గిపోయింది సార్. గుడ్. తక్కువైందా? ఏమవుతాడు? ఏమవుతాడే? మీ బ్రదరా? మంచిగా చూసుకోరు, ఆయన మంచిగా అవుతున్నాడు. ఇప్పుడు నీకు నమ్మకం ఏర్పడదు ఒక నెల. ఇక ఇప్పుడు మంచిగా వాడుకో, ఇక పూర్తిగా గమ్యం వచ్చేదాకా. ఓకే. ఏం పేరు? వేణుగోపాల్. వేణుగోపాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జనగామ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. దానివల్ల నీకు ఏమేమి బాధలు ఉండే, బయట ఏమేమి అనుభవించినావు? దమ్ము, ఆయాసం, యూరిన్ క్లియర్ లేకుండే, ఇవన్నీ. ఇప్పుడు 1 మంత్ వాడినా. యూరిన్ క్లియర్ లేకుండా ఎట్లా ఆవుకుంటూ వచ్చిందా? డైలీ 2 times 1 time వచ్చేది. బయట డాక్టర్లు ఏమన్నారు? అది 7 అట్లా వస్తే డయాలసిస్ అన్నారు. డయాలసిస్ పోలేవు ఇంకా పోలే. వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో వచ్చినావు? వీడికి ఈశ్వరప్ప వాళ్ళు తీసుకొని వచ్చారు వచ్చేటప్పుడు పట్టుకొచ్చారు. నడక లేకుండే, నడక అంటే బాగా వీక్ ఉండే, ఇట్లా రాకుండా. ఇప్పుడు బండి కూడా 2 వీలర్ కూడా నడిపిస్తుంది. వెరీ గుడ్. నీ ప్రాణశక్తి యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నీ బాడీలో స్పందన వచ్చేసింది. ఇది ప్రజలకు నాకు తెలుస్తుంది, బలంగా యాక్టివ్ అయినా బాగా హుషారు అనిపిస్తుంది. ఇంతకుముందుకు అట్లా నీరసం వాళ్ళు పట్టుకొని వచ్చేది. చూసినావా, ఇంత మంచి వైద్యము హోమియోపతిలో ఉన్నది. ప్రజలకు తెలియక ఎక్కడెక్కడో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రాణం అంతా ఖరాబ్ చేసుకుంటుర్రు. దానివల్ల వ్యాధి కోసము ఇల్లు వాకిలి అమ్ముకొని ప్రాపర్టీలన్నీ అమ్ముకొని బతుకుతుర్రు. హింసపడి బాధతో ఏడ్చుకుంటూ వస్తున్నారు. ప్రజలకు తెలవడానికి కోసం నీ అభిప్రాయం తీసుకున్నా, ప్రజా చైతన్యం కోసం. ప్రజల్లో హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. దానికి మన కోసమే డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి కనిపెట్టింది వైద్యం. ఇది ప్రజల్లోకి రాకుండా కొంతమంది దుష్టశక్తులు తొక్కుకుంటూ వచ్చి ఈ వైద్యం ప్రజల్లోకి ప్రచారం కావద్దని, దానివల్ల కొంతమంది ప్రజలకు తెలియకుండా అయింది. ఇప్పుడు మనం చెప్పే ప్రజలకు చూపించే సాక్ష్యాల వల్ల ప్రజా చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక, మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ పెద్ద మనిషి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది. ఏసీ హాల్కు రావాలి. 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్
ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి క్యాలెండర్లో, ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు, 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొద్దిమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.